This is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. మీరంతా అర్థం చేసుకోవలసిన ప్రధాన విషయం ఈ సృష్టి నియమం గురించి. ఇది ద్వంద్వం. ఒకటి ఉందంటే రెండోది ఉంటుంది, ఉంది కూడా. మంచి చెడు, వెలుతురు చీకటి, ఆడ మగ, సానుకూలం ప్రతికూలం, లాభం నష్టం వగైరాలు. జ్యోతిష శాస్త్రంలో కూడా శుభగ్రహాల పాపగ్రహాల విభజన ఉండటం మీకు తెలుసు. పూర్ణచంద్రుడు, బుధుడు, గురు శుక్రులు సహజ శుభగ్రహాలు మరియు రవి కుజ శని రాహుకేతువులు పాపగ్రహాలు. 4 శుభగ్రహాలు ప్లస్ 5 పాపగ్రహాలు. పాపగ్రహాలే ఎక్కువని అర్థమవుతుంది కదా. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని, తదనుగుణంగా రాత్రి పగలు ఏర్పడుతున్నాయని మనందరికీ తెలుసు. చీకటి ఉండబట్టే మనం వెలుతురు ఉనికిని గుర్తించగలుగుతున్నాం. చీకటి అనేది లేకుంటే వెలుతురు అని ప్రత్యేకించి వ్యక్తీకరించవలసిన అవసరమే లేదు. చీకటిలో కూడా స్థూల రూపంలో కనిపించే సృష్టి మొత్తం అలాగే ఉంది. వెలుతురు ఉన్న సమయంలో మనం ఏది ఎక్కడ ఎలా ఉందో గుర్తుపెట్టుకుంటే చీకటిలో కూడా మనం ఎరుకుతో ప్రవర్తించగలం. అప్పుడు గురువు ఇచ్చిన జ్ఞానంతో రాహువును అర్థం చేసుకోగలం. అర్థం చేసుకుంటే ఎవరినైనా ఆమోదించటం అనేది అపురూప సత్యం. రాహువును ఆమోదించగలిగిన వాడికి మనుషులను వారి మానసిక జాడ్యాలను ఆమోదించగలగటం ఒక లెక్క. రాహువు యొక్క కారకత్వాలలో ప్రధానంగా చీకటి, మోసం, అత్యాశ, ధనదాహం, స్త్రీ వ్యామోహం, స్వార్థం, కోపం, తీవ్రమైన క్రోధం, మొండితనం, పరనింద, దోపిడీ, దొంగతనం, అసూయ, అహంకారం, కుతర్కం, కఠినవాక్కు, జోదము, మద్యపానం, వ్యభిచారం, మానభంగం, మాదక ద్రవ్యాలు, స్మగ్లింగ్, దుష్టులతో స్నేహం, అపరిశుభ్రత, అబద్ధం, ఇంద్రజాలం, గారడి, విషం, కుట్ర, దగ, వంచన, భ్రాంతి, దుష్టస్త్రీ సహవాసం, పీడలు, గాలి, స్వప్నములు మొదలైనవి. వేదాంతం, ఖగోళ విజ్ఞానం, జ్యోతిష్యం ఈ మూడింటిని ఒక త్రాటి మీదకు తెస్తే గాని రాహుకేతువుల గురించి సవ్యంగా అర్థం కాదు. ముందుగా వేదాంతాన్ని సులభంగా విశదీకరిస్తాను. స్వామి పరమార్థానంద గారు ఈ సృష్టి గురించి వినూత్న భాష్యం చెప్పారు. పదార్థం ప్లస్ శక్తి ఈ రెండింటినీ ఎవ్వరము కొత్తగా సృష్టించలేము, నాశనం చేయలేమని, అందువలన సృష్టి అంటే అవ్యక్తంగా ఉన్నది వ్యక్తమవటంగా ఆయన అభివర్ణించారు. అవ్యక్తం అంటే ఉనికి ఉన్నది కానీ కంటికి కనిపించదు, వ్యవహారానికి అందదు. అన్నింటికీ ఇది వర్తిస్తుంది. లేనిది ఎప్పటికీ లేదు, ఉన్నది బీజ రూపంలో ఉంటుంది. అంటే వ్యక్తం కానిది, రూపం లేనిది. దీన్ని మాయ అంటారు. దీనికి ఆది అంతము లేదు. అవ్యక్తంగా ఉన్నది వ్యక్తమవుతూ మళ్ళీ ప్రళయములో మునిగిపోతుంది, తర్వాత మళ్ళీ వ్యక్తమవుతుంది. నిరంతరం మార్పు చెందటాన్ని మాయ అంటారు. మీకు పరిచయమైన ఉదాహరణలో రుజువు చేస్తాను. సెల్ ఫోన్లో అనేకం డిలీట్ చేస్తున్నాం, ట్రాష్ లోకి వెళుతున్నాయి. అక్కడి నుండి కూడా డిలీట్ చేస్తున్నాం. మరి అవి ఎక్కడికి వెళ్తున్నాయి అంటే వ్యక్తమైనవన్నీ మరలా అవ్యక్తంలోకి వెళ్ళాయి. ఇది మాయ. ఇప్పుడు ఖగోళ విజ్ఞానం ఏమి చెబుతుందో పరిశీలిద్దాం. సూర్య కుటుంబంలో సూర్యుడు మరియు సూర్యునికి దగ్గరగా ఉండే గ్రహాలు వరుసగా బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, గురువు, శని, యురేనస్, నెప్ట్యూన్. చంద్రుడు భూమికి దగ్గరగా మరియు భూమి చుట్టూ తిరుగుతుండే ఒక ఉపగ్రహం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది. తన చుట్టూ తాను తిరగటానికి 24 గంటలతో కూడిన ఒక రోజు మరియు సూర్యుని చుట్టూ తిరగటానికి 365 రోజులతో కూడిన ఒక సంవత్సరం పడుతుంది. ఈలోగా చంద్రుడు భూమి చుట్టూ 12 ఆవృతాలు పూర్తి చేస్తాడు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గమును కాంతి వృత్తము లేదా కక్ష్య అంటారు. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏర్పడు చంద్రకక్ష ఈ కాంతి వృత్తమును 2 స్థానములలో ఖండించును.
చంద్రుడు దక్షిణము నుండి ఉత్తరమునకు పోవు మార్గములో కాంతివృత్తమును ఖండించు బిందువు నార్త్ నోడును రాహువుగా పరిగణిస్తున్నారు. అదేవిధంగా చంద్రుడు ఉత్తరము నుండి దక్షిణమునకు పోవు మార్గములో ఖండన బిందువు సౌత్ నోడును కేతువుగా వ్యవహరిస్తున్నారు. ఖగోళములో రాహుకేతువుల ఉనికి కనిపించదు. వేదాంతములో చెప్పబడిన మాయకు ఈ రెండు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇదంతా తొలిసారి విన్న వారికి గందరగోళంగానే ఉంటుంది. అందుకే మన మహర్షులు జ్యోతిష విజ్ఞానాన్ని కథల రూపంలో అందించారు. అమృతము కొరకు దేవతలు రాక్షసులు మందర పర్వతమును కవ్వములా చేసి శివుని సర్పమును తాడుగా ఉపయోగించి పాల సముద్రమును చిలికారని, ఆ విధంగా చిలికిన అనంతరం లభించిన గరళమును శివుడు తన కంఠములో దాచుకున్నాడని, అందువల్లనే శివుడికి గరళకంఠుడు అనే నామకరణం వచ్చిందని పురాణ కథనం. అటు పిమ్మట అపురూప వస్తువులైన కామధేనువు, కల్పతరువు, అమృతం లభించాయట. అమృతం కొరకు దేవతలు రాక్షసులు కలహమాడుకొనుచుండగా అప్పుడు విష్ణువు మోహిని వేషము ధరించి దేవతలను రాక్షసులను విడివిడిగా కూర్చోబెట్టి అమృతమును సమానముగా పంచిపెడతానని చెప్పాడు. స్వరభాను అనే రాక్షసుడు దేవతల వరుసలోకి వచ్చి అమృతం త్రాగాడు. ఈ విషయం గమనించిన సూర్యచంద్రులు విష్ణువుకు తెలియజేశారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు స్వరభాను అనే రాక్షసుని తలను తన సుదర్శన చక్రంతో ఖండిస్తాడు. కాని అప్పటికే ఆ రాక్షసుడు అమృతం సేవించెను. తల సుదర్శన చక్రంతో ఖండింపబడినను అమృతపానము వలన మరణం లేక తల ముండెములు రాహుకేతువులుగా నిలిచిపోయిరి. అప్పటి నుండి రాహుకేతువులు సూర్యచంద్రులపై పగబట్టి సూర్యచంద్రులను మింగటానికి ప్రయత్నము చేయుచుండ్రి. ఇవే సూర్యచంద్ర గ్రహణాలు. ఇక్కడ అర్థం కావలసిన విషయం ఏమంటే, సూర్యుడు శ్రీ మహావిష్ణువు, కాంతి మార్గము విష్ణు చక్రము, చంద్రకక్ష కాంతి మండలమును ఖండించు బిందువులే రాహుకేతువులు. రాహుదశ ఫలితాల మీద నమ్మకం కుదరాలంటే సదరు గ్రహం గురించి పూర్వపరాలు తెలియాలి కదా. ఆది అంతము లేనిది కాలం. అందువల్లనే కాలమే దైవ స్వరూపమంటే దేవుడు గురించిన మీమాంసకు తెరపడుతుంది. ఆస్తికులకు నాస్తికులకు సయోధ్య కుదురుతుంది. అనంతుడైన కాలస్వరూపుడే అసలు సిసలైన సూత్రధారుడు. ఈ విశ్వంలో భూమి ఒక పెద్ద రంగస్థలం. సూత్రధారుడు కాలమైతే మనమంతా పాత్రధారులం. ఆ విధంగా ఆది అంతము లేని ఒక సీరియల్ కథ భూమి మీద కొనసాగుతుంది. సూత్రధారుడికి కోపం వస్తే మన కథ తక్కువ ఎపిసోడ్స్తో సరి. కాలం కాటేసిందనే సామెత అలా పుట్టినదే. ఆయన దయ ఉంటే మన పాత్ర నిడివి పెద్దగా ఉంటుంది. దీన్నే మనం ఆయుష్ అని ముద్దుగా పిలుచుకుంటాం. పోయేవాళ్లు పోతూ ఉంటారు. కొత్తగా నిరంతరం ఈ భూమి మీదకు పాత్రదారులు వస్తూనే ఉంటారు. ఈ నిరంతర నిర్విరామ ధారావాహికలో ప్రధాన కథకు సమాంతరంగా కోట్లాది ఉపకథలు కొనసాగుతుంటాయి. అందులో జ్యోతిష్యం కూడా ఒకటి. పరాశరుడు, మిహిరుడు మొదలైన వారంతా కూడా మనలాగే ఒకనాటి పాత్రధారులు. ఆ కాలం ఈ కాలం అని కాదు గాని ఏ కాలంలోనైనా ఇన్వెన్షన్స్ అంటే నూతన ఆవిష్కరణలు వ్యక్తమవుతూ ఉంటాయి. జ్యోతిష్యం ఖగోళ విజ్ఞానానికి అనుబంధమైన శాస్త్రమే. మనమంతా ఈ విశ్వంలో అంతర్భాగమే కావున మన ఆలోచనలన్నీ గ్రహ ప్రభావ జనితాలే. అయితే ఇక్కడ చిన్న కొనసాగింపును ఇస్తున్నాను. ఆధునిక కాలంలో ఖగోళ శాస్త్రజ్ఞులచే పరిచయం చేయబడిన మరో రెండు ముఖ్య గ్రహాలు యురేనస్, నెప్ట్యూన్. సూర్యుని చుట్టూ ఒక ఆవృతం పూర్తి చేయటానికి యురేనస్కు 84 సంవత్సరాలు, నెప్ట్యూన్కు 165 సంవత్సరాలు పడుతుందని ఖగోళ విజ్ఞానం చెబుతుంది. తగిన కారణాల వలన ప్లూటో గురించి ఇక్కడ నేను ప్రస్తావించటం లేదు. మనిషి గరిష్టంగా జీవించగలిగేది 120 సంవత్సరాలు. ఇప్పుడది 80 సంవత్సరాలకు మించటం లేదు. అందువల్లనే మన మహర్షులు భారతీయ జ్యోతిష్యంలో యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలను విస్మరించి రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని సప్త దృశ్య గ్రహాలను పరిగణలోనికి తీసుకున్నారని భావించవచ్చును.
లేదా పరాశరుని కాలంలో వీటి ఉనికి కనిపించకపోవచ్చును. వెలుతురుకు మనిషి మీద ప్రభావం ఉన్న విధంగానే చీకటికి కూడా ప్రభావం ఉంటుంది కావున చీకటినే గ్రహాలుగా భావించి రాహుకేతువులుగా ఆమోదించి మొత్తం నవగ్రహాలను జ్యోతిష్యములో ప్రామాణికంగా తీసుకుని ఉండవచ్చు. ప్రాచీన జ్యోతిష్యమే మనందరికీ ఆధారం, శిరోధార్యం. ఇంతవరకు బాగానే ఉంది. గ్రహం బెల్ పరిచయం చేసిన టెలిఫోన్ ఆధునీకరింపబడి మనం ఈనాడు ప్రపంచమంతా ఉపయోగించుకుంటున్న స్మార్ట్ ఫోనుగా అవతరించింది. 2024లో ఈ వీడియో చూస్తున్న మీరు గత 100 సంవత్సరాలలో అన్ని రంగాలలో వచ్చిన విప్లవాత్మక ఆధునిక ఆవిష్కరణలు చూశారుగా. మరి జ్యోతిష్యాన్ని కూడా ఆధునీకరించుకుని మనం మరింత సౌఖ్యంగా జీవించటానికి ఉపయోగించుకోవాలి కదా అంటున్నాను. అప్పుడే రాహువు యొక్క విశ్వరూపం సవ్యంగా అర్థం చేసుకోగలం. మనం తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా నిప్పు కాలుతుంది. అదేవిధంగా మనకు తెలిసినా తెలియకపోయినా, పట్టించుకున్నా పట్టించుకోపోయినా ఖగోళంలో వచ్చిన మార్పులు భూగోళం మీద ఉన్న మనకు తప్పవు. విషయం ఏమంటే వ్యక్తిగత జీవితంలో చాలా తరచుగా లేదా సిగ్నిఫికెంట్గా యురేనస్, నెప్ట్యూన్ గ్రహముల యొక్క ప్రభావం కనిపించనప్పటికీ సామూహికంగా జనరేషన్స్ మధ్య విపరీతమైన మరియు మునుపెన్నడూ కని విని ఎరుగని విధంగా అనేక మార్పులు మనం చూడవచ్చును. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక జనరేషన్లో ఏ ఇద్దరి జీవితం ఒకేలా లేనప్పటికీ అనేక సారూప్యతలు మనం స్పష్టంగా చూడవచ్చును. అంటే వ్యక్తుల మధ్య వైరుధ్యాలు ఉన్నప్పటికీ ఒక జనరేషన్ సమిష్టిగా ఒకే విధమైన విలువలతో, సాంఘిక కట్టుబాట్లతో ఉంటుందని చెప్పవచ్చును. ఇలాంటి సారూప్యతలు మల్టిపుల్ జనరేషన్లో కనిపించకుండా అనేక మార్పులు ఉంటున్నాయి. దీనికి కారణం ఏమంటే యురేనస్ ప్రతి 7 సంవత్సరములకు మరియు నెప్ట్యూన్ ప్రతి 12 సంవత్సరాలకు రాసులు మారుతుంటాయి. ఈ కారణంగానే జనరేషన్స్ మధ్య అంతరాలు. మరీ 2 దశాబ్దాల వ్యత్యాసం ఉంటే భౌతికంగా మనుషులు ఎప్పటిలాగే కనిపించినా ఆలోచనలో, అలవాట్లలో, అభిరుచుల్లో పాత జనరేషన్స్కు కొత్త జనరేషన్స్కు మధ్య సారూప్యతలు ఉండవు సరికదా, అంతరాలు పెరుగుతాయి. ఈ మార్పులను సమాజంలో దృశ్య రూపంలో చూసి నిర్ధారణకు రావచ్చును. అంటే మొదటి అధ్యాయంలో చెప్పిన విధంగా మాయ కారణంగా అనేక వినూత్నమైన మార్పులు ఆవిష్కరింపబడుతున్నాయి. వైద్య విజ్ఞాన రంగాలలో నూతన ఆవిష్కరణలకు యురేనస్ మూలం. అదేవిధంగా సృజనాత్మక, కళ, ఆధ్యాత్మిక రంగాలలో నూతన ఆవిష్కరణలకు నెప్ట్యూన్ మూలం. ఈ కారణంగా భూమి మీద అనేక నూతన ఆవిష్కరణలు పాత జనరేషన్స్ ఊహకు కూడా అందవు సరికదా. జనరేషన్స్ మధ్య అనేక అంతరాలు, అనిశ్చిత స్థితి. ఇదంతా అనవసరం అనుకుంటే మీరు పొరబడినట్లే. రాహుకేతువులు దృశ్యగ్రహాలు కాదు, ఛాయాగ్రహాలు. దృశ్యగ్రహాలకు ఉన్న విధంగా నిర్దిష్టమైన కొలమానాలు, శాశ్వత కారకత్వాలు అదృశ్య గ్రహాలైన రాహుకేతువులకు ఆపాదించలేము. రాహుకేతువులు మాయకు ప్రాతినిధ్యం వహిస్తుంటాయి. మాయ అంటే నిరంతరం మార్పు చెందటం. అందువలన మార్పును త్వరితంగా వ్యక్తపరచగలవు, అవ్యక్తంగా ఉండిపోగలవు. ఈ కారణంగా సృష్టి పరిణామానికి అనుగుణంగా రాహుకేతువుల ఫలితాలు ప్రతి దశాబ్దానికి భిన్నంగా ఉంటాయనేది సారాంశం. తత్కారణంగా పాత ప్రతిభలకు, పాత విలువలకు చోటు ఉండదు, అవసరం కూడా ఉండదు. వీడియో చూశారుగా.
ఈ పాట 5 దశాబ్దాల క్రితం కాలం నాటిది. ఈ పాటలో చెప్పబడిన ఉదాత్త భావనలు ఈనాటి పల్లెల్లో మచ్చుకైనా కనిపించవు. అంతా రాహుమయం. పరాశర జ్యోతిష్యం ప్రకారం వీడియో ప్రారంభంలో అనేక ప్రతికూల కారకత్వాలు రాహువుకు చెప్పబడినప్పటికీ పాతకాలంలో రాహువుకు అనేక ప్రత్యేకతలు కూడా చెప్పబడ్డాయి. వాటిలో ఒకటి పరకాయ ప్రవేశ విద్య. అయితే ఈ కారకత్వాన్ని ప్రాచీన పురాణ కాలంలో ఇతరుల యొక్క మృత శరీరంలోకి ప్రవేశించిన విధంగా అర్థం చేసుకోకూడదు. రాహువు తాను ఉన్న రాస్యాధిపతి ఫలితాలు ఇస్తాడని పాత సూత్రం ఉండనే ఉంది. అంటే తానే ఆ గ్రహంగా పరకాయ ప్రవేశం చేసి అంతకంటే మరింత ఎక్కువగా సదరు గ్రహకారకత్వాలు ప్రదర్శింపగలడని, ఫలితాలు ఇవ్వగలడని తాత్పర్యం. సూర్యుడు పగటి వెలుగుకు కారణమైతే రాత్రి వెలుగుకు రాహువు కారకుడు. విద్యుత్ శక్తి, ఎలక్ట్రానిక్స్ రాహుకారకత్వాలే. రాహువుకు స్వక్షేత్రంగా చెప్పబడుతున్న కన్యలో కంటే, ఉచ్చక్షేత్రంగా చెప్పబడుతున్న వృషభంలో కంటే, మూల త్రికోణంగా చెప్పబడుతున్న మిథునంలో కంటే, ఇంకా ఇతర రాసులన్నిటికంటే సింహరాశిలోనే రాహువు యోగించగలడని చెప్పాలి. వృశ్చిక, మకర రాశులలో తప్ప అన్ని రాశులు రాహువుకు అనుకూలమైనవే. రాహువు కన్యలో ఉంటే ఉచ్చ బుధుని కంటే ఎక్కువ తెలివి ప్రదర్శింపగలడు. మిథునంలో ఉంటే కమ్యూనికేషన్లో అగ్రగణ్యుడు. తులా, వృషభ రాశులలో ఉంటే శుక్రుడి కంటే ఎక్కువ సృజనాత్మకత ప్రదర్శింపగలడు. కుంభంలో ఉంటే శని కంటే ఎక్కువగా వేదాంత భావనలను, సంస్కరణ దృక్పథాన్ని ఇవ్వగలడు. ధనస్సు, మీనాలలో సాక్షాత్తు గురువుగానే వ్యవహరింపగలడు. మేషంలో ఉంటే అభినవ కుజుడనే చెప్పాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే రాహువుకు అసాధ్యం అనేది లేదని అర్థం చేసుకోవాలి. ఇది ఆధునిక కాలంలో రాహు ఫలితాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అంతేగాక రాహుకేతువులకు గురువుకు ఉన్నట్లే 5, 7, 9 ప్రత్యేక దృష్టులున్నందున ఇరువురు కలిసి కనిష్టంగా 6 భావాలను ప్రభావితం చేయగలరు. రాహుకేతువులు దృష్టి పడిన భావాలలో ఇతర భావాధిపతులు స్థితి నొందిన ఎడల ఆ భావాధిపతులపై కూడా రాహుకేతు ప్రభావం ఉంటుంది. అంటే ఎవరి జాతకంలోనైనా రాహుకేతు ప్రభావం కనిష్టంగా 6 భావాల మీద, గరిష్టంగా మొత్తం భావాల మీద ఉంటుంది. తేలిందేమంటే రాహుకేతు ప్రభావమే ఎవరి జీవితాన్నైనా నిర్ణయించగలుగుతుంది. ఈ కారణంగా రాహుదశను కొత్త కోణంలో చూడమంటున్నాను. మరో ముఖ్య విషయం ఏమంటే పాతకాలంలో రాహువు కారణంగా భారీ మోసాలకు పాల్పడితే ఆ జాతకునికి సమాజంలో అపఖ్యాతితో పాటు తనకు, తన కుటుంబ సభ్యులకు అవమానం జరిగేది. జైలు శిక్ష కూడా పడేది. ఇప్పటి రాహువు పరిస్థితి పూర్తిగా విరుద్ధం. రాహువుకు బెయిలు, గురువుకు జైలు. గురువు గోల, రాహువు లీల అంటే ఇదే. పట్టుబడితే తప్ప లంచగొండి అవినీతిపరుడైన గౌరవంగానే చూస్తున్నారు. 100 ఏళ్ల క్రితంలాగా నీచుడుగా చూడటం లేదు. మరీ చెప్పాలంటే సమర్థుడిగా చెప్పుకుంటున్నారు. ఇదంతా కాలంలో వచ్చిన మార్పు. డీప్ షేప్ టెక్నాలజీ రాహుకారకత్వమే. రాను రాను అసలు నకిలీకి తేడా తెలియటం లేదు. అంతా రాహుమాయ. పాతకాలంలో మాట తప్పిన వాడికి విలువ ఉండేది కాదు. ఎవరైనా పొరపాటున మాట నిలబెట్టుకోలేకపోతే మొహం చెల్లక ఇంట్లో నుండి బయటికి వచ్చేవారు కాదు. ఇప్పుడలా లేదు. మాటే కదా పోయిందేముందని నోటికొచ్చినట్లు వాగ్దానాలు చేస్తున్నారు. దీనంతటికీ ఒకటే జవాబు: ప్రతి కార్యానికి పరిణామాలుంటాయి. వాటికి సిద్ధపడితే ఏ కాలంలోనైనా తమకు నచ్చిన రీతిగా జీవించే సౌకర్యం అందరికీ ఉంది. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.